హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం వాట్సాప్ స్టేటస్లో వచ్చిన చాలా మంచి అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అవుతుంది. సో వీడియో పూర్తిగా చూసి అందరికీ విషయం తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అంతేకాకుండా మీరు స్క్రీన్పై చూస్తున్న మన టెలిగ్రామ్ గ్రూప్ ఇలాగ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాయి. ఈ గ్రూప్స్లో మంచి మంచి ఆఫర్స్, డీల్స్ అన్ని కూడా వస్తుంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు గ్రాప్ చేసుకొని చాలా మంది సేవ్ చేసుకోవచ్చు. అయితే అప్కమింగ్ సేల్కి సంబంధించి అంటే అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ సేల్కి సంబంధించి కొన్ని స్టిక్కర్స్, స్పిన్ అండ్ విన్, ఫ్లాష్ సేల్స్ అన్ని వస్తున్నాయి కాబట్టి అవి కూడా ఎక్కడే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు ఎంతో కొంత యూజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక వాట్సాప్ లో ఈ ఫీచర్ ఎక్కడ ఉంటుందో తెలుసుకునే ముందు ఈ ఫీచర్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. అఫీషియల్ గా వాట్సాప్ ఈ ఫీచర్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ డీటెయిల్స్ తెలుసుకున్నట్టయితే అసలు ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటో మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. మీ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, స్టేటస్ మెన్షన్స్ అని ఉంది. ఇకపై మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టేటప్పుడు ఎవరినైనా మెన్షన్ చేయొచ్చు. అంటే జస్ట్ స్టేటస్ పెట్టేసి వదిలేయకుండా మీరు ఎవరైనా మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ గా మెసేజ్ కూడా వెళ్తుందని చెప్తున్నారు. ఇక్కడ మనకు మొత్తం డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. యూ కెన్ మెన్షన్ అప్ టు 5 పీపుల్ అనే స్టేటస్ ఎట్ ఎ టైం ఉంది. అంటే మీ స్టేటస్ ఎంతమంది అనేది చూడొచ్చు, బట్ మీరు ఒక్కో స్టేటస్ కి 5 మెంబర్స్ అయితే మాత్రం మెన్షన్ చేయొచ్చు. ఈ మెన్షన్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ గా మెసేజ్ కూడా వెళ్తుందని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు మీ స్టేటస్ ఆడియన్స్ లో లేకపోయినా గానీ మెసేజ్ వెళ్తుందని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాం కదా స్టేటస్ ప్రైవసీ ఉపయోగించి, దాన్ని కూడా మించి వాళ్ళకి మనం స్టేటస్ పెట్టినట్టు మెన్షన్ చేసినట్టు ఒక మెసేజ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. ఇక మనం స్టేటస్ లో మెన్షన్ చేస్తాం కదా 5 మెంబర్స్ వరకు, వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది. అది కూడా ఇండివిజువల్ గా వెళ్తుంది. అంటే ఒకరిని మెన్షన్ చేసినట్టు మరొకరికి అయితే తెలిసే అవకాశం ఉండదు. సో మీరు ఒకరిని మెన్షన్ చేసిన 5 మెంబర్స్ మెన్షన్ చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇండివిజువల్ గానే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఇక ఫైనల్ గా మీరు ఎవరినైతే మెన్షన్ చేశారో వాళ్ళు మీ స్టేటస్ ని ఎడిట్ చేయొచ్చు, అలాగే రీషేర్ కూడా చేసుకోవచ్చు. బట్ రీషేర్ చేసినంత మాత్రాన మీరు ఒరిజినల్ గా స్టేటస్ పంపించినట్టయితే మాత్రం ఎవరికి తెలియదు. వాళ్ళ సొంతంగా వాళ్ళే స్టేటస్ పెడుతున్నట్టు మాత్రం వెళ్తుంది. సో ఇక్కడ మనకి బేసిక్ గా 3 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకటి, స్టేటస్ ఆడియన్స్ లో వాళ్ళు లేకపోయినా గానీ మెన్షన్ చేసినట్టయితే వాళ్ళకి స్టేటస్ వెళ్తుంది, వాళ్ళు చూడొచ్చు. అలాగే మీరు ఎంతమందిని మెన్షన్ చేసినా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా మెసేజ్ వెళ్తుంది తప్ప అందరికి కలిపి వెళ్ళదు కాబట్టి ఒకరిని మెన్షన్ చేసినట్టు మరొకరు తెలియదు. అలాగే మీరు ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళు మీ కంటెంట్ ని ఎడిట్ అలాగే రీషేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ రీషేర్ చేసినంత మాత్రాన ఒరిజినల్ గా మీరే స్టేటస్ పెట్టారన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు. ఇక మిమ్మల్ని ఎవరైనా మెన్షన్ చేసినట్టయితే ఏం జరుగుతుందో ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందు చెప్పినట్టు మిమ్మల్ని ఎవరైనా మెన్షన్ చేసినట్టయితే స్ట్రైట్ అవే మీకు చార్ట్స్ ట్యాబ్ లోకి ఒక మెసేజ్ వస్తుంది. మీరు స్టేటస్ లోకి వెళ్ళి చూసేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే మిమ్మల్ని ఎవరు మెన్షన్ చేశారు అంటూ మీకు ఒక చార్ట్ మెసేజ్ వచ్చేస్తుంది కాబట్టి ఇమీడియట్ గా మీరు ఆ స్టేటస్ చూసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిమ్మల్ని ఎవరైనా మెన్షన్ చేసినట్టయితే స్టేటస్ కోసం మిమ్మల్ని మెన్షన్ చేసినట్టు ఎవరికి కూడా, అంటే ఆ పర్టికులర్ స్టేటస్ మీతో పాటు చాలా మంది చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ అయితే మాత్రం మిమ్మల్ని మెన్షన్ చేసినట్టయితే తెలియదు. ఇక ఇంతకుముందు చెప్పినట్టు మిమ్మల్ని మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఆ కంటెంట్ ని అంటే ఆ స్టేటస్ ని రీషేర్ చేసుకోవచ్చు. అది కూడా మీరు సొంతంగా మీరు పెట్టినట్టే వెళ్తుంది తప్ప ఎవరు మిమ్మల్ని మెన్షన్ చేస్తే మీరు ఫార్వర్డ్ చేసినట్టయితే కనిపించదు. సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక యాక్చువల్గా ఈ ఫీచర్ ఎక్కడ ఉంటుందో వాట్సాప్ లో ఇప్పుడు చూద్దాం. బట్ దానికన్నా ముందు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం మీరు ఈ ఫీచర్ ఉపయోగించడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి స్క్రీన్ ఒకటి మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా బ్రీఫ్ గా మనకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. మీరు మెన్షన్ చేసిన వాళ్ళకి మెసేజ్ వెళ్తుందని చెప్తున్నారు. అలాగే వాళ్ళు మీ స్టేటస్ చూడొచ్చు, అలాగే రీషేర్ కూడా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇక నేను వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను, తర్వాత స్టేటస్ ట్యాబ్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఐకాన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మన కెమెరాతో పాటు ఫోన్లో ఉన్న ఇమేజెస్ అవి కూడా వస్తాయి. నేను ర్యాండమ్గా ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూసారు కదా, మనకి ఇక్కడ ఎప్పట్లాగే క్యాప్షన్ రావడంతో పాటు పక్కన @ సింబల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది అందరికీ కనిపించకపోవచ్చు, బట్ మీకు ఈ విధంగా @ సింబల్ కనిపిస్తుందో లేదో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఒకవేళ కనిపించినట్టయితే సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మనకి కాంటాక్ట్స్ లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఈ కాంటాక్ట్స్ లిస్ట్లోంచి మీరు ఏవైనా కానీ సెలెక్ట్ చేయొచ్చు. నెంబర్స్ అప్ టు 5 అన్నారు కాబట్టి 5 నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసినట్టయితే మీకు 2 కాంటాక్ట్స్ సెలెక్ట్ అని కనిపిస్తుంది. తర్వాత మీరు మెసేజ్ పంపించుకోవచ్చు. ఇక ఈ విధంగా స్క్రీన్ వచ్చినట్టయితే మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసి షేర్ స్టేటస్ దగ్గర ట్యాప్ చేసేయండి. ఇలా ట్యాప్ చేసిన వెంటనే మీ స్టేటస్లోకి ఆ కంటెంట్ రావడంతో పాటు అవతల వాళ్ళకి మెసేజ్ కూడా వెళ్తుంది, మీరు స్టేటస్ పెట్టినట్టు వాళ్ళని మెన్షన్ చేసినట్టు. సో ఈ విధంగా ఫీచర్ వర్క్ అవుతుంది అనమాట. డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. బట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వాట్సాప్ సంబంధించి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెస్ట్ ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇక మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.